ఊరి దగ్గర ఈరోజు అయితే పెద్ద గండం తప్పైంది పాప మాకు. ఎట్నో ఇంటికి పోయింది, పోతుంది ఇప్పుడు. లేట్ అయితే ఇంకా ఫ్లైట్ కూడా మిస్ అయ్యింది. ఇంకా నాకైతే చాలా బాధ అయింది నా ఇంటికి పోతుంటే. చాలా 5 సంవత్సరాలు ఉంది మా కోవిడ్ ఇంట్లోనే, అంటే కలిసి వర్క్ చేసాం 5 సంవత్సరాలు. ఇప్పుడైతే వచ్చేస్తుంది. ప్యాంటు షర్ట్ వేసుకొని అయితే వచ్చేస్తుంది. ఇంటికి పోయే సంతోషంలో ప్యాంటు షర్టు బ్యాగులు 3 బ్యాగులు అయితే తీసుకొస్తుంది. ఈ ఫిలిపిన్ వాళ్ళు వచ్చేసిందిరా అంటే ఎక్కువగా ప్యాంటు షర్ట్లే వేసుకుంటారు చాలా మంది కూడా. ఇంటికి వెళ్ళేప్పుడు కానీ ఇక్కడ కూడా చాలామంది ఎక్కువ అయ్యే వేసుకుంటూ ఉంటారు. ఇంకా సామాన్లు బ్యాగులు వచ్చేసి బండ్లో అయితే పెట్టాలి. ఇప్పుడు బండ్లో పెట్టిన తర్వాత ఇంకా బయలుదేరడమే. ఇంకా బ్యాగులు ఏమెత్తుకొచ్చింది కానీ చాలా బరువు అయితే ఉన్నాయి బ్యాగులు. ఈ ఫిలిపిన్ వాళ్ళు ఏందిరా అంటే చాలా మటుకు కూడా సెంటు బాటలు గుడ్డలు అలా అయితే అటు చాలా కొంటా అంటారు. మన ఇండియా వాళ్ళు వచ్చేసిందిరా అంటే బంగారు ఇంకా చాక్లెట్లు ఇలాంటివి అయితే తీసుకుని పోతా అంటారు. కానీ వీళ్ళు వచ్చేసిందిరా అంటే సెంటు బాటలు గుడ్డలు అలాంటివి అయితే తీసుకుని పోతా అంటారు. ఏమొక లగేజ్ వచ్చేసి 40 కేజీలు, హ్యాండ్ లగేజ్ వచ్చేసి 7 కేజీలు అయితే ఇచ్చారు. ఈ రెడ్ బ్యాగ్ వచ్చేసి 20 కేజీలు, ఆ బ్లాక్ బ్యాగ్ అయితే 20 కేజీలు అయితే ఉంది. మీ ఇంటికాడ తెచ్చి ఒక బ్యాగ్ తెచ్చుంటుంది, 2 బ్యాగులు అయితే ఎత్తుకుని పోతాను కాపర్ పోతాను. సాపర్ అయితే పోతుంది. ఎయిర్పోర్ట్లో అయితే ఇచ్చిపెట్టి రావాలి ఇప్పుడు ఆ పాపనే. పాప అంటే పాప కాదులే, సుమారు ఉంటాయి 45 సంవత్సరాలు అటు ఉంటాయి. ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరినాం ఇప్పుడు. టాకింగ్ సిరేన్ టాకింగ్ కెళ్ళం ఇంత ऐसे खेलम अनारो सापर masalama anaro saper goodbye quiet. Thank you for all the memories. Thank you Sri. Bye. ఇప్పుడు వచ్చేసి ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరినాము. ఇప్పుడు వచ్చేసి టైం అయితే 9:15 నిమిషాలు అయితే అయింది. నా ఫ్లైట్ వచ్చేసి 11:45 నిమిషాలకు అయితే అక్కడ. కొంచెం ముందుగా రావచ్చు కదా అంటే చాలా లేట్ చేసి పెట్టింది. ట్రాఫిక్ జామ్ అందుకుంటుంది అని ముందుగానే నేను చెప్పినాను, కానీ వినకుండా ఇప్పుడైతే వచ్చింది. ఏంటో సామాన్లు ఆర్డర్ అయితే పెట్టుకోనింది ఇంటికి పోయేదానికి. అవి అయితే ఇప్పుడైతే వచ్చినాయి, లేట్ అయినాయి చాలా. అవి ఇంకా వచ్చాయని ఇంత లేట్ చేసి పెట్టింది. మనమైతే ఇప్పుడు 80 నెంబర్ రోడ్డు ఎక్కి తర్వాత 6 నెంబర్లోకి అయితే పోవాలి. 6 నెంబర్లోంచి ఎయిర్పోర్ట్కు దగ్గర. నైట్ పూట అయితే చాలా బాగుంటుంది కువైట్లో చూడడానికి. పగులు అయితే అంతగా ఉండదు కానీ ఈ లైట్లకి చాలా బాగుంటుంది. చాలా సంతోషంగా అయితే ఇంటికి అయితే పోతుంది. 5 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం అయితే ఇంటికి అయితే పోతుంది పాపం. చాలా సంతోషంగా అయితే వెళ్ళిపోతుంది. ఏమో వచ్చేసేంద్రా అంటే వాళ్ళ ఇంటికాడ చెప్పకుండా అయితే పోతుంది. ఎందుకంటే వాళ్ళకు సర్ప్రైజ్ ఇచ్చేదానికి అయితే పోతుంది. తమ్మునికి ఒక్కరికే చెప్పినాను అని చెప్పింది. వాళ్ళ తమ్మునికి ఒక్కరికే చెప్పిందంట, అందుకే సర్ప్రైజ్గా ఇంటికి పోతున్నాను అని చెప్పిపోతుంది. ఇంటికి పోయిన తర్వాత యూట్యూబ్ చూసావా లేదమ్మా అంటే చూసా అని చెప్పింది. ఏం చూస్తుందా మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత. నా ఛానల్ కూడా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మాయి. ఇంకా మనం అయితే 6 నెంబర్ రోడ్ ఎక్కేసినాం. ఇప్పుడైతే చూస్తున్నారు కదా ఇదంతా కూడా 6 నెంబర్ రోడ్ ఇది. పోతే మా ఇంటికి అక్కడికి ఒక 35-38 కిలోమీటర్లు అయితే ఉంటుంది ఎయిర్పోర్ట్కి. ఈ ఎయిర్పోర్ట్ వచ్చేసిందిరా అంటే సెంటర్లో అయితే ఉంటుంది. కువైట్ సిటీకి మధ్యలో ఉంటుంది. అన్నిటికీ కువైట్ అంతటికి కూడా సెంటర్లో అయితే ఉంటుంది ఎయిర్పోర్టు. నైట్ పూట అయితే చాలా జాగ్రత్తగా అయితే పోవాలా. ఎందుకంటే బండ్లు వేగంగా అయితే వచ్చా రాత్రిపూట. కువైట్ వాళ్ళు ఎక్కువగా రాత్రిపూట అయితే తిరుగుతారు కాబట్టి అందులో వేగంగా వచ్చాంటాయి నైట్ పూటే. ఈ బండి కనొచ్చాను కదా, ఆ బండి వచ్చేసి మున్సిపాలిటీ వాళ్ళు అంటే చెత్త తీసేవాళ్ళు. ఈ చెత్త తీసేవాళ్ళు ఏంద్రా అంటే నైట్ పూట అయితే ఎక్కువగా తెచ్చా అంటారు. ఒకలైతే ఇంకా ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉంటది కాబట్టి అందుకైతే ఇప్పుడైతే తీస్తున్నారు వాళ్ళు. వాళ్ళ గురించి ఎందుకులే కానీ ఈ వీడియోలోకి అయితే వచ్చేయండి. మా ఇంటి దగ్గర నుంచి 32 నిమిషాలు 33 నిమిషాలు కరెక్ట్ గా మ్యాప్ లో పెట్టుకున్నామంటే కన్నా ఖచ్చితంగా అయితే పోవచ్చు. అది కూడా ట్రాఫిక్ జామ్ లేకుంటే. ఇంకా ట్రాఫిక్ జామ్ ఉన్నదంటే కన్నా గంట కూడా పట్టచ్చు. ఎందుకంటారేమో మధ్యలో పర్వానియా కైతానా ఉంటాయి. అక్కడైతే ట్రాఫిక్ జామ్ అయితే అంతా ఇంత అయితే ఉండదు. చాలా ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఎందుకంటారేమో అక్కడ నివసించే వాళ్ళు మాత్రం ఈ బయట దేశం నుంచి వస్తారు కదా, వాళ్ళైతే ఎక్కువగా నివసిస్తుంటారు. ఆ టైంలో ఎక్కువగా పోతా అంటారు వస్తూ ఉంటారు కాబట్టి పనులకు. అందుకు ట్రాఫిక్ జామ్ అయితే ఎక్కువగా ఉంటుంది ఆ టైంలో. మార్నింగ్ టైంలో ఇలా నైట్ టైంలో ఎక్కువగా అయితే ఉంటుంది ట్రాఫిక్ జాము. అందుకే కొత్తగా వచ్చే డ్రైవర్లు అయితే చూసుకుని ఆశతూచి అయితే డ్రైవింగ్ అయితే చేయాలి కువైట్కి వచ్చినప్పుడు. అందులో ఈ ఎయిర్పోర్ట్ పోయేప్పుడు ఏందిరా అంటే చాలా జాగ్రత్తగా పోవాలా. ఎందుకంటే కెమెరాలు ఉంటాయి, ట్రాఫిక్ జామ్లు ఉంటాయి. చూసుకొని నిదానంగా పోవాలి. తొందరపడి మీనామంటే కన్నా కెమెరాలు కొట్టేస్తాయి ఖచ్చితంగా. అయితే వేసుకుంటా నిదానంగా నిమ్మలంగా అయితే వెళ్ళాలి. ఇప్పుడు వచ్చేసి ఏందిరా అంటే ఎయిర్పోర్ట్కు కొంచెం దగ్గరలో అయితే ఉన్నాం మనం ఇప్పుడు.
2 కిలోమీటర్ 3 కిలోమీటర్ అయితే ఉంటుంది. దగ్గరలో అయితే ఉంటాం, చాలా అంటే చాలా దగ్గరలో. చూడండి, మీరే చూడండి ఎయిర్పోర్ట్ రోడ్ అయితే ఎలా పోతుంటాయి బండ్లు, అందు లేకుండా పోతుంటాయి ఎయిర్పోర్ట్ పోయేప్పుడు అయితే. ఇప్పుడైతే ఎయిర్పోర్ట్కి అయితే దగ్గరకు వచ్చేసాము. అంతా 1 కిలోమీటర్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి. ఇదిగో ఇక్కడ కనొస్తుంది కదా, ఇది వచ్చేసి టెర్మినల్ 4. ఇది కువైట్ ఎయిర్వేస్, అంటే కువైట్ వాళ్ళు ఎక్కువగా వస్తుంటారు ఇక్కడికి. ఈ టెర్మినల్ 4 అనేది సుమారుగా దాదాపుగా 1 కిలోమీటర్ అయితే ఉంటుంది ఈ యువతల నుంచి అవతలకి. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా టెర్మినల్ 4 ఇది కువైట్ ఎయిర్వేస్. ఇలా లెఫ్ట్ సైడ్ లో పార్కింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్ లో అయితే బండి నిలబెట్టుకొని అప్పటికప్పుడైతే ఎక్కిపోతా అంటారు, దింపుకుంటా అంటారు అక్కడైతే మనుషులు. ఇంకా ట్యాక్సీ కావాలంటే ఇట్లా లెఫ్ట్ సైడ్ లెక్క అయితే పోవాలి ఖచ్చితంగా ఎవరైనా కానీ. నైట్ టైం అయిందనా క్లారిటీ లేదు వీడియో అయితే. ఇంకొక వీడియో అయితే చేస్తాను ఖచ్చితంగా, పొగులు అయితే పోయి ఎయిర్పోర్ట్లో ఎలా ఉంటుంది, సిస్టమ్ ఎలా ఉంటుంది మొత్తం చూపిస్తాను ఎయిర్పోర్ట్ గురించి, కువైట్ ఎయిర్పోర్ట్ గురించి. కువైట్ని చూడాలంటే నైట్ పూట అబ్బా చాలా అంటే చాలా బాగుంటుంది. లైట్లు ఎక్కువగా ఉంటాయి, చాలా వెలిగిపోతూ ఉంటుంది. ఈ ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ నుంచే కెమెరాలు అయితే మామూలుగా ఉండవు, చాలా అంటే చాలా ఉంటాయి కెమెరాలు. చాలా అంటే చాలా జాగ్రత్తగా కూడా వెళ్ళాలి ఇక్కడ. subscriber में ना वाजिद पुलुस nanti mai bisa drive అయ్యో Wajid Pulus ada kita Philippines Wajid Pulus sabi vlogger అద్దెంగా వినామంటే కన్నా వెనకనే మామూలు వచ్చేస్తారు. మామూలు అంటే పోలీసు వాళ్ళు వచ్చేసారు. ఏడొచ్చేసిందిరా అంటే ఎప్పుడు పోలీసులు అయితే 2 బండ్లు పెట్టుకుంటారు ఖచ్చితంగా. బండ్లు కన్నా ఆపినామంటే కన్నా వచ్చి ముఖాలపా అయితే రాస్తారు. ముఖాలపా అంటే ఫైన్ అనమాట అరబ్బీలో. ఈ ఎయిర్పోర్ట్ కింద పైన అయితే ఉంటుంది. పోయే వాళ్ళు పై నుంచి, వచ్చేవాళ్ళు కింద నుంచి అయితే వస్తారు. ఇంకా నేనైతే ఇప్పుడైతే పార్కింగ్లోకి అయితే వెళ్ళాలి. పార్కింగ్లో పెట్టేసి అయితే అమ్మాయిని అయితే వదిలేసాలి. ఇప్పుడు పార్కింగ్లో పోయేప్పుడు కార్డు అయితే తీసుకోవాలి ఖచ్చితంగా. లోపలికి పోయేప్పుడు మళ్ళీ ఆ కార్డు ఇచ్చి వాళ్ళైతే డబ్బులు అయితే కట్టించుకుంటారు మన దగ్గర. పార్కింగ్కి వచ్చేసి గంటకు వచ్చేసి 300 ఫిల్స్ 400 ఫిల్స్ అయితే తీసుకుంటారు. కార్డు తీసుకునే కాడ అయితే మనిషి అయితే ఉండడు, కానీ కార్డు ఇచ్చే కాడ డబ్బులు అయితే కట్టించుకుంటాడు ఖచ్చితంగా అయితే. ఇప్పుడైతే కార్డు ఎలా తీసుకుంటాం చూడండి మీరే. కళ్యాణ సోవర్ టికెట్ వస్తుంది, టికెట్ తీసుకోండి. టికెట్ వస్తే లోపలికి. ఒకసారి పార్కింగ్ లేక ఎంటర్ అయ్యాక నిదానంగా అయితే పోవాలి బండి. ఎందుకంటే యువతల నుంచి అవతల నుంచి అయితే బండ్లు వచ్చా ఉంటాయి, చూసుకొని అయితే నిదానంగా అయితే పోవాలి. అడ్డదిడ్డంగా పోయినామంటే కన్నా గుద్దుకునే దానికి ఆస్కారం కూడా ఉంటుంది. బండి వచ్చేప్పుడు ఖచ్చితంగా ఆగి అయితే పోవాలి ఖచ్చితంగా. ఇక్కడ కువైట్ ఎయిర్పోర్ట్కి పార్కింగ్ లేక వచ్చాక నువ్వు ఎక్కడ పడితే అక్కడ పెట్టినావంటే పోలీసులు వచ్చేసి ఫైన్ అయితే రాస్తారు. పార్కింగ్లో పెట్టేప్పుడు గీత అయితే ఉంటుంది, ఆ గీతలోనే ఖచ్చితంగా స్ట్రైట్ లైన్ ఉంటుంది, ఆ లైన్లోనే అయితే పెట్టాలి ఖచ్చితంగా బండి. కొంచెం అటు ఇటు ఉన్నా కానీ వచ్చి రాసేస్తారు ఖచ్చితంగా. కువైట్ అంతటి కూడా ఒకటే ఎయిర్పోర్ట్ అయిందన్న. చాలా అంటే చాలా మంది వస్తుంటారు పోతుంటారు ఇక్కడి నుంచే. ఇప్పుడు వచ్చేసి పార్కింగ్లో అయితే పెట్టేసాం బండిని అయితే. ఇంకా సామాన్లు ఉంటాయి కదా, ఆ సామాన్లు వచ్చేసి ఈ ట్రాలీలు అయితే తీసుకొని పోవాలి అక్కడికి. తీసుకొని పోయి లగేజ్లు అయితే వేసేయాలి. అంతవరకే పర్మిషన్ ఉంటుంది పక్కన వచ్చిన వాళ్ళకు. అక్కడి నుంచి వెనక్కి రావాల్సిందే ఖచ్చితంగా. ఈ ట్రాలీలో పెట్టుకొని అయితే తోసుకొని పోవాలి ఇప్పుడు అక్కడ దాకా. ఒక్కసారి బోటింగ్ పాస్ తగిలినాక ప్రశాంతంగా ఉండొచ్చు కూర్చొని, ఫ్లైట్ కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు. ఈ సాపర్ పోవడమే కానీ నా చేతను పంపిస్తుంది అన్నీ అయితే.
నాకు తెలిసి ఈ లగేజీ ఎక్కువ వస్తుందేమో నాకు అనిపిస్తుంది. కానీ ఆ అమ్మాయి ఏమో ఇంట్లో తూకం వేసుకున్నాను అని చెప్పింది. ఇక్కడ వచ్చేసి ఏందిరా అంటే నాకు తెలియకుండా నేను పైన ఫ్లోర్కి అయితే పోవాలి మామూలుగా, కానీ కింది ఫ్లోర్కి వచ్చేసాను. స్టార్టింగ్లో రైటో లెఫ్టో తెలియక రైట్ తీసుకొని నేనైతే కిందికి వచ్చేసాను. ఇప్పుడైతే లిఫ్ట్లో అయితే వెళ్ళాలి మనము. ఈ ఎయిర్పోర్ట్ బయట వచ్చేసి ఏందిరా అంటే మన ఇండియా దోశ కానీ ఇడ్లీ కానీ వడ కానీ ప్రతి ఒక్కటి అయితే ఉంటాయి ఇక్కడ. ఇంకా చాయ్ దొరుకుతుంది, సమోసా దొరుకుతుంది, ఎగ్ పఫ్ దొరుకుతుంది, ప్రతి ఒక్కటి అయితే దొరుకుతాయి మన ఇండియాలోటి. ఏమైనా గ్రేట్ అబ్బా, కువైట్ ఎయిర్పోర్ట్లో మన ఇండియా టిఫిన్లు అయితే దొరుకుతాయి, ఎప్పుడు వచ్చినా దొరుకుతాయి, ఏ టైంలో అయినా. చాలా దూరం ఉండదు కానీ దగ్గరే, ఇక్కడ నుంచి లిఫ్ట్లో పోయినామంటే కన్నా చాలా దగ్గర వస్తుంది. అదే నువ్వు ఫస్ట్ ఫ్లోర్లోంచి పైకి పోవాలంటే చాలా లేట్ అయితే అవుతుంది. అందుకని అయితే లిఫ్ట్ అయితే ఉంది ఇక్కడ, లిఫ్ట్లోంచి అయితే పోతున్నాం ఇప్పుడు. ఇక్కడ వచ్చేసి ఏందిరా అంటే పైకి వచ్చిన తర్వాత ఎక్కడికి పోతున్నావు, ఎక్కడి నుంచి వస్తున్నావు అని మొత్తం అన్ని డీటెయిల్స్ అయితే అడుగుతున్నాడు ఆయన. ఒక ఆయన వచ్చేసి టికెట్ అయితే చూపించింది, సెల్లో ఉంది కాబట్టి టికెట్ అయితే చూపించింది. ఆయన టికెట్ చూసి చూడకముందే పోండి అని చెప్పేసినాడు. ఇంకా అక్కడి నుంచి అయితే ఆ ట్రాలీ తీసుకొని మేమైతే ముందుకు అయితే పోయినాం. ఇప్పుడు ఇంకా ముందుకు పోయినాక ఇంకా పెద్ద ట్విస్ట్ అయితే ఉంది, పూర్తి వీడియో అయితే చూడండి. ఎయిర్పోర్ట్లో వచ్చేసి ఏంద్రా అంటే ప్రతి ఒక్కటి ఉంటాయి, ఎక్స్చేంజ్ కంపెనీలు ఉంటాయి, కార్ రెంట్లకు ఉంటాయి, ప్రతి ఒక్కటి ఉంటాయి. తినడానికి హోటళ్ళు అయితే ఉంటాయి, పోవడానికి కార్లు అయితే ఉంటాయి, బట్టలు వేసుకోవడానికి బట్టల షాపులు కూడా ఉంటాయి ఇక్కడ. ఇంకా వాచ్లు, గోల్డ్, ఉంగరాలు ప్రతి ఒక్కటి, ఇవి లేవు అవి లేవు అనుకోకూడదు, ప్రతి ఒక్కటి అయితే ఉంటాయి. ఇలా లెఫ్ట్ సైడ్లో పోయినామంటే కన్నా ఇండిగో, ఎయిర్ ఇండియా వాళ్ళు అయితే ఉంటారు ఇక్కడ. ఈ లగేజ్ వచ్చేసి ఏంద్రా అంటే మనం తీసుకున్న ఇండిగో ఏదైనా ఉంటుంది కదా ఎయిర్ ఇండియా అని, అక్కడికే వెళ్ళి మనం వేసామంటే తీసుకోరు. మీకు లగేజ్ వేసుకొని బోర్డింగ్ పాస్ అయితే ఇచ్చారు ఖచ్చితంగా. ఇప్పుడు వచ్చేసి నాకు తెలియక అడిగిన లగేజ్ ఎక్కడ వేయాలని టికెట్ చూపిమన్నాడు, ఎక్కడ వేయాలో చెప్తాను అన్నాడు. Not terminal system, not here. This one terminal 1. This? Your first flight. Kuwait Airways? Hey, Kuwait Airways. I see. Sister, this one, yeah, terminal 4. Not here. Kuwait Airways 677. Another airport, you go there. You have car. आपका गाड़ी है? हाँ गाड़ी है ना. आप यहाँ से नीचे जाओ. नीचे जाने के बाद जो ऊपर आया ना, यहाँ से राइट ले लो. एक ऐसे राउंड रहेगा ना, राउंड से అది గిద్దాం మాతారా అదా. हाँ गिद्दम मीन you take right. Okay, you not come straight, you not come మూవ్ జజీరా. no Jazeera terminal 4. This one another airport this side. ఓకే. ఆయన కువైట్ ఎయిర్వేస్ టర్మినల్ 4 అని చెప్పినాడు. నాకైతే కళ్ళు అయితే గిన్నం తిరిగినాయి. అదైతే ముందే ఉంది కదా రాసామి అనుకుని నేను ఇక్కడికి వచ్చిన దాకా కూడా నాకైతే తెలియదు, ఇదే అనుకున్నాను అయితే ఫస్ట్ టైం ఇలా జరగడం. ఇలా అయికో ఇంతకన్నా పోయినా అన్నారు. అదా బస్ అదా ఏ టర్మినల్ 4 బస్ అదా అన్న మైక్ అన్న మైక్ తిరిగి దాకరాదా. ఓకే బాయ్. ఊరి దేవరా ఈరోజు అయితే పెద్ద గండం తప్పైంది పాప మాకు. ఎట్నో ఇంటికి పోతుంది ఇప్పుడు. లేట్ అయితే ఇంకా ఫ్లైట్ కూడా మిస్ అయ్యేది. ఇంకా కన్నా కొంచెం ముందుగా వచ్చి సరిపోయింది, లేకపోతే ఫ్లైట్ మిస్ అయిపోయేది. వచ్చేసిన స్పీడ్ వేసినా ఇంటికి అయితే పోతున్నాను. అవునైతే వదిలేసాను ఎయిర్పోర్ట్లో, ఇంటికి అయితే బయలుదేరినా. నాకైతే చాలా బాధ వేసింది ఆమె ఇంటికి పోతుంటే. జనరల్ 5 సంవత్సరాలు వెళ్ళింది మా కువైట్ ఇంట్లోనే, అంటే కలిసి వర్క్ చేసాం 5 సంవత్సరాలు.
ఇంటికి వచ్చేసి 25 మినిట్స్లో అయితే ఇంటికి అయితే చేరుకుంటాను. చూశారు కదా బ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.